ప్రేమించి మీ పాదసన్నిధికి తేబడ్డాము. కుడి వచ్చినటువంటి మేము ప్రార్థనలో ఏకీవించేవారంగా ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి ప్రభు మెచ్చుకునేటటువంటి వారముగా మేము కనపడడానికి పరిశుద్ధాత్మ తోడ్పాటు సమయోచితమైన కృపా జ్ఞానము మాకు దయచేయండి. ఎలా ప్రార్థించాలో ఏమడగాలో తండ్రి మాకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ తోడ్పాటు మీ దూతల సహాయం మేము కలిగి మీరు ఆనందించే మాటలు మేము మాట్లాడడానికి మీరు సంతోషించేట్లుగా మేము జీవించడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రాధేయపడుతూ కూడొచ్చిన పిల్లల్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది మాటలు ప్రార్థన గురించి ధ్యానిస్తుండగా మాకు కావలసినటువంటి మాటలు తండ్రి మాకు అందిస్తూ మా హృదయాలకు జీవితాల కుటుంబాలకు నెమ్మదిని కోరుకుంటూ యేసు ప్రభువారి పుణ్య నామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి ప్రాధేయపడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే దేవుని ప్రేమించి ప్రార్థన కుడికలో భారం కలిగి ప్రార్థించడానికి వచ్చిన మీ అందరికీ నా శుభములు, వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నెహెమ్యా గ్రంథము 1 నుండి 9 వరకు మనం చదువుకున్నాం. అయితే ఈ 1 నుండి 9 వరకు చదువుకున్నటువంటి ఈ వచనాల్లో దేవునికి ఇష్టడైనటువంటి, దేవునికి విధేయత చూపించినటువంటి, దేవుడంటే ప్రేమ కలిగినటువంటి, దేవుడంటే మంచి విశ్వాసం కలిగినటువంటి నెహెమ్యా ప్రార్థన మనకు కనబడుతుంది. అంటే ఆనాటి కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటనలు గురించి ఆయన ప్రార్థించినట్లుగా, లేక పాడైపోయిన యెరూషలేము, విరిగిపోయినటువంటి యెరూషలేము మరి పట్టణాన్ని గురించి మరలా పునరుద్ధరించడానికి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కానీ నెహెమ్యా చేసిన ప్రార్థన మనకు అర్థమైతే విరిగిపోయిన మన కుటుంబాల గురించి ప్రార్థించవచ్చు, పాడైపోయినటువంటి మన వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థించవచ్చు, లేక మన కుటుంబ భవిష్యత్తు అవకతవకలుగా ఉంది దాని గురించి మనం ప్రార్థన చేయొచ్చు, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయొచ్చు, సంఘ కట్టడ కొరకు ప్రార్థన చేయొచ్చు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయొచ్చు. నెహెమ్యా చేసిన ప్రార్థన అన్ని రకాలుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిజానికి ఈ 1 నుండి ఈ 9 వచనాల భాగంలో చాలా మంచి విషయాలు మనకు రాయబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశంలో నివసిస్తున్నారు. వారు వాగ్దాన భూమిని చేరుకున్నారు. ఎన్నో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఎంతమందో దేవుని మాట వినక అవిధేయులుగా ఉండి అరణ్యంలోనే అకాలపు కాయలుగా రాలిపోయారు. దేవుని మాట విన్నటువంటి, దేవునికి లోబడినటువంటి ప్రజలు మాత్రమే వాగ్దాన భూమిని చేరుకున్నారు. అయితే కొంతకాలానికే వారిని వెంటాడుతున్నట్లుగా, వారిని పట్టి పీడిస్తున్నట్లుగా, బాగుంది, ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మనం వచ్చాము, దేవుడు ఇస్తానటువంటి ఆ వాగ్దాన భూమిని మనం అనిపిస్తున్నాము అనేటువంటి తరుణంలో సాతానుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ విధేయత ఉందో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ క్రమం ఉందో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నామో అక్కడ సాతానుడు ఉంటాడు. వారు చేసినటువంటి ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కారణాల వలన భక్తులైనటువంటి, యథార్థవంతులైనటువంటి, మంచివారైనటువంటి, దేశం కోసము, ప్రజల కోసము ప్రార్థించేటటువంటి పరిశుద్ధులు బంధించబడుతున్నారు. అవిధేయుల వలన, అవిశ్వాసుల వలన, దేవునికి దూరస్తులైన వారి వలన. అలా నెహెమ్యా చెరలోకి వెళ్ళిపోయాడండి. తర్వాత ఇంకా కొంతమంది జరిగినటువంటి సన్నివేశాన్ని మనసులో పెట్టుకొని వారు కూడా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు, కానీ బ్రతకలేకపోతున్నారు. మాదయ్య పారశిక రాజ్యాల వారు దండెత్తి వచ్చి మరలా కొంతమందిని
చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. ఇలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా వారి జీవితం అంతా కూడా చెరలోనే కొనసాగుతుంది. కానీ ఈ చెరలోకి వెళ్ళిపోయిన వారిలో ప్రార్థనా పరులు ఉన్నారు, విధేయులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, దేవుని కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు. ఆ జరుగుతున్నటువంటి సన్నివేశాలని లేక వ్యతిరేకతను లేక ఆ నష్టాన్ని వారు దేవుని ముందు పెట్టట్లేదు. కానీ బలమైనటువంటి గొప్పదైనటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు మాకు సహాయం చేస్తాడని వారు చెరలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి భక్తిని పాడు చేసుకోలేదు, వారి భయాన్ని పాడు చేసుకోలేదు, దేవుని కొరకు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, నిజానికి వారు కనాను దేశం వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటి రాజు సౌలు, తర్వాత దావీదు గారు, తర్వాత దావీదు గారి కుమారుడు సొలొమోను. ఈ ముగ్గురు రాజుల కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే రాజులైన వారు దేవుని కొరకు బ్రతికారు, దేవుని మాట వింటూ వచ్చారు. కనుక దేవుడు చెప్పినట్లుగా బ్రతకడానికి, దేవుడు చెప్పినట్లుగా ప్రజలు జీవింపు చేయడానికి వారు ఒప్పుకున్నారు. కాబట్టి రాజ్యాలు సురక్షితంగా ఉన్నాయి. తర్వాత సొలొమోను కుమారుడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల వారు అంటే వారి రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. వారి రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. అంటే సాతానుడు ఆది నుండి వెంటాడుతూనే ఉన్నాడు. సాతాను డైరెక్టర్గా ఎవరికి కనబడ్డు. వాడి యొక్క దురుద్దేశము, వారి యొక్క యుక్తి, వాడి పన్నాగాలు ఏ మనిషిలోనూ ఉంచి వాడిని రెచ్చగొట్టి, వాడిని ప్రేరేపించి కుటుంబాలని, రాజ్యాన్ని, సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసేలాగా వాడుకుంటాడు. అటువంటి పరిస్థితిలో సొలొమోను కుమారుడు మరి సాతానికి దొరికాడు, దేవునికి దూరం అయ్యాడు. ప్రజలందరూ కూడా విచ్చలవిడితనాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, భయంకరమైన పరిస్థితి. మా సొంత దేశము, వాగ్దాన దేశము, దేవుడు మాకు పంచి ఇచ్చినటువంటి ఈ భూభాగము మేము అనుభవించాలి అని ఆనందము, సంతోషము లేక అందరూ కూడా చెరలో ఉన్నారు. అయితే ఇంకా అడపా మిగలబడినటువంటి కొంతమంది కాలము పరిపూర్ణమవుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఆ అడపా ఉన్నటువంటి పిల్లల్ని కూడా బాధ పెడుతూ, శ్రమ పెడుతూ, ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ దినాల్ని, ఆ జీవితాలని, ఆ బ్రతుకులు జ్ఞాపకం చేసుకుని మనం ఏమైనా సరే ప్రార్థనాపరులైనటువంటి, మన కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి, మన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి, బహుభారముగా అడగగలిగినటువంటి ఆ యొక్క చెరలో ఉన్నటువంటి మన పితల దగ్గరికి వెళదామని కొంతమంది అక్కడికి వచ్చారు. కొంతమంది అక్కడికి వచ్చారు. యెరూషలేము వెరగొట్టబడటము, యెరూషలేము మొక్కలైపోవటము, యెరూషలేము పాడుగా ఉండటము, ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషంగా ఆనందించేటటువంటి, ప్రార్థించుకునేటటువంటి ఎటువంటి మరి స్వేచ్ఛ గాలులు లేనటువంటి దినాలు వారు అనుభవిస్తున్నటువంటి ఆ దినాల్ని నెహెమ్యాకి తెలియజేశారు. ప్లేయర్ షోషాను కోటలో చెరలో నెహెమ్యా ఉన్నారు, ఎజ్రా గారు ఉన్నారు, జెరుబ్బాబెలు గారు ఉన్నారు, ఇంకా తదితరులు ప్రార్థనా పరులు వారితో పాటు ఉన్నారు. అయినా కాలము సంపూర్ణం కావాలి. దేనికైనా దేవుడు చేసిన వాగ్దానము నెరవేరాలంటే ఆ టైం రావాలి, ఆ కాలం రావాలి. ఒకవేళ దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మర్చిపోడు. వాగ్దాన నెరవేర్పు ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఎప్పుడంటే ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే భయం కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నెహెమ్యా సాధించినట్లుగా, జెరుబ్బాబెలు సాధించినట్లుగా, ఎజ్రా సాధించినట్లుగా మనం సాధించవచ్చండి. ఎలాగంటే
ఈ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రియులారా, దాదాపుగా చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నారంటే సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నాయి. వాగ్దానం నెరవేర్పుకి దగ్గరకు వచ్చింది. వీరందరిలో పట్టుదల వచ్చింది. ప్రార్థనా భారం కలిగి ఉంటున్నారు. ఆ సమయంలో మరలా కొంతమంది వచ్చి పుండు మీద పొల్లపూట అన్నట్టుగా ఇంత బాధలో, ఇంత కష్టంలో మరలా అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని తీసుకొచ్చి నెహెమ్యా గారికి చెప్పినప్పుడు నిజంగా మనమైతే చాలా దేవుణ్ణి తక్కువగా లెక్కేస్తామండి. వాగ్దానం చేసావు కదా, నీ ప్రజలను విడనాడనన్నావు కదా, నీ ప్రజల పక్షంగా పోరాడతానన్నావు కదా, సహాయం చేస్తానన్నావు కదా, మరి ఇలా చేస్తూనే ఉంటున్నాయినా, అసలు నువ్వు ఉన్నావా, అసలు నీకు కనబడుతుందా అనే మాటలు మనం మాట్లాడతాం. కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో, హృదయానికి బరువెక్కే పరిస్థితిలో, గుండె వేదనకు గురైనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి గొప్పగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గొప్పగా మాట్లాడుతున్నాడండి. కనుక దేవుని దగ్గర నుండి మనం సహాయం పొందాలంటే, దేవుని దగ్గర నుండి తన కృపను పొందాలంటే ముందు మన ముందు జరుగుతున్నట్టు మన ముందు కనపడుతున్నటువంటి ఏ సన్నివేశాన్ని మనం దేవుని దగ్గర చూపించకూడదు. ఎందుకంటే ఆయన ఆంతర్యాలు ఎరిగిన దేవుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితము, కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు ఆయనకు తెలుసు. కనుక మనం ఏమీ చేయలేము. మన విధేయతను మాత్రమే, మన నమ్మకత్వాన్ని మాత్రమే, మన భక్తిని మాత్రమే, మన భయాన్ని మాత్రమే దేవుని దగ్గర చూపించేవారు ఉండాలి. అలా ఆయన ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడండి. ప్రియులారా, ఒక విడుదల కావాలి, వారి ప్రజలకు విశ్రాంతి కావాలి, ఇరిగిపోయినటువంటి, ముక్కలైపోయినటువంటి, పాడైపోయినటువంటి దేశాన్ని మరలా కట్టుకోవాలి, సమాజ మందిరంగా కూడటానికి ఒక ప్రార్థనా మందిరం కావాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రభువా నువ్వు మాకు అన్నీ సహాయం చేయమంటే ఆయన అడగట్లేదు. ఆయన ముందు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు చిన్నవాడు కాదు, దేవుడు తక్కువవాడు కాదు, దేవుడు మానవుడు కాదు, దేవుడికి మనకున్న జ్ఞానం కాదు. ఆయన మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆకారం కలిగిన వాడు, మహాజ్ఞాని అని గుర్తెరిగినటువంటి నెహెమ్యా గారు ఎంత చక్కగా దేవుణ్ణి భయాన్ని, బాధని, దుఃఖాన్ని, కృంగుదలని మనసులో పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలేమీ పలకకుండా ఆ గొప్ప దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్నాడండి. మనమైతే మోకరించిన వెంటనే కన్నీళ్ళు కార్చేస్తాం. ఏడ్చేసి ముందు మన దుఃఖాన్ని, మన భయాన్ని, మన ఆందోళన ముందు దేవుని దగ్గర పెట్టేస్తాం. అలా పెట్టట్లేదండి, అలా పెట్టట్లేదు. దేవుని పొగుడుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు, దేవునికి ఎంత భయపడుతున్నాడో ఒకసారి తన మాటల్లో తన విధేయతను చూపిస్తున్నాడు. ప్రేమని దేవుని పిల్లలారు, 6వ వచనం చదువుకుందాం. నీ చెవియొగ్గి అమ్మా తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన. ప్రియులారా, నిజంగా జరుగుతున్నటువంటి ఆ సన్నివేశము అంటే ఎప్పుడు చెరలోకి వచ్చేసారో అక్కడి నుండి, ఆ క్షణం నుండి ప్రార్థిస్తూనే ఉన్నారంటండి. కనుక మనకు ఆపదొచ్చినప్పుడు ఆ 2 దినాలు, ఆ 2 గంటల్లో ప్రార్థన చేయటం కాదు, కానీ దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని నుండి కృప పొందే వరకు మన ప్రార్థనలో కనిపెట్టే వరకు ఉండాలంటండి. ఎన్ని దినాలైనా, ఎన్ని నెలలైనా, లేక సంవత్సరాలు గడుస్తున్నా, దేవా నువ్వు వాగ్దానం చేసావు, నిబంధన స్థిరపరిచేవాడవు. మేము ప్రార్థన చేస్తున్నాము, మా ప్రార్థన నువ్వు అంగీకరించాలి, మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి,
మేము కోరుకున్నట్టుగా, మేము అనుకున్నట్లుగా, మేము ప్రార్థిస్తున్నట్లుగా నువ్వు తప్పకుండా చేయాలి ప్రభు అని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నాడంట ఆయన. ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఇంకేమంటున్నాడండి? నీకు విరోధముగా నేను ఒప్పుకొనుచున్నాను. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఇది. నెహెమ్యా యథార్థవంతుడు, భక్తిపరుడు, భయం కలిగినవాడు, నమ్మకం కలిగినాడు, విశ్వాసం కలిగినవాడు. దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ, క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నాయి. కానీ తన వెనక ప్రజల్ని చూచినప్పుడు, తన ప్రజానికాన్ని చూచినప్పుడు, తన దేశ ప్రజలు చూచినప్పుడు వారి పరిస్థితి ఏంటి వివరిస్తున్నాడు అక్కడ. మనం కూడా అంతే. మనం కూడా ఎవరి గురించి అని ప్రార్థన చేసామనుకుంటే వారి క్యారెక్టర్ ఏంటి, వారి కుటుంబం ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, వారి పనిపాట్లు ఏంటి. ప్రభువా, వారు అవిధేయులు కదా, వారు పాపులు కదా, వారు వ్యతిరేకిస్తున్నారు కదా, వారు అసమర్థులు కదా. అయినా వారిని బట్టి నేను ఒప్పుకుంటున్నాను. వారిని బట్టి ప్రభువా నా ప్రార్థన ఆలకించు. వారు ఏమైతే తప్పుదాలు చేశారో, ఎంత దూరంగా ఉన్నారో నిజంగా నేను ఒప్పుకుంటున్నాను. వారు అవిధేయులని, వారు పాపులని, వారు నిన్ను వ్యతిరేకించారని, వారు నీ మాటకు లోబట్టం లేదని నేను ఒప్పుకుంటున్నాను అని వారి నిమిత్తం ప్రార్థన చేసేవారు ఉండాలంట. కానీ ప్రభువా నువ్వు ఎందుకు చేయవు, అడగమన్నావు కదా, నువ్వు చేసేస్తావు కదా అనే వారంగా మనం ఉండకూడదంటండి. 7వ వచనములో, 7వ వచనమండి, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను, కట్టడలైనను, విధులనైనను మేము గైకొనకపోతిమి అంటున్నాడండి. నిజంగా ప్రార్థనలో ఇలా ఉండాలండి. ప్రార్థనలో దేవుణ్ణి గౌరవించేవారు ఉండాలి, దేవుని మహత్యాన్ని పొగిడేవారు ఉండాలి, దేవుని గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని మీరెంత గొప్పవారినైనా, మీరెంత మంచివారినైనా, మీరెంత జ్ఞానవంతులనైనా మేము ఒట్టివారముగా, ఎందుకు పనికిరాని వారంగా ఇంత గొప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చాము అనే మాట మొదట మాట్లాడుతున్నాడు. రెండవది, దేవుడు మనకు సహాయం చేయాలంటే ప్రియులారా, యెషయా గ్రంథం 59లో చదవకర్లొద్దు. ఆయన అంటాడు, నేను సహాయం చేయాలనే ఉంది, నేను మీ దగ్గరికి రావాలనే ఉంది, మీకు కృపను పంచాలనే ఉంది, మీ పాపాన్ని క్షమించాలనే ఉంది. కానీ మీ పాపములు మీకు నాకు అడ్డుగోడగా వచ్చేస్తున్నాయి. పైనుండి దేవుని హస్తము కిందకి దిగి వస్తుంది, దగ్గర కంట వచ్చేస్తుంది, కానీ సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు చేయలేకున్న సహాయం పొందలేని అర్హత మనకుందంట. పాపములో కూరుకుపోయిన వారముగా, పాపమే చేసేవారముగా, అపరిశుద్ధులముగా, అన్యాయస్తులముగా, అన్యాయమే చేసేవారముగా, దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడుకునేవారంగా, దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించలేని వారముగా, ఇంకా పౌలు గారు అన్నట్లుగా ఇంకా పసిపిల్లల్లాగానే ఉంటున్నామంటండి. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పసిపిల్లల వారముగానే ఉంటున్నామంట. అంటే నేర్చుకుంటున్నారులే అన్నట్టుగా. ఎంతకాలం నేర్చుకుంటామండి? ఎంతకాలం నేర్చుకుంటాము? నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టి మనం పరిపూర్ణతకు రావాలి, పరిశుద్ధతకు రావాలి, క్రీస్తు స్వరూపులకు రావాలి, క్రీస్తు కోరుకున్నట్టుగా, క్రీస్తు అనుకున్నట్టుగా మనం జీవించాలి. నీతి, న్యాయము, క్రమము, మర్యాద, భయము, భక్తి కలిగి మనం జీవించకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదండి. ఇక్కడ అంటున్నాడు, మోషే మీ దగ్గర పొందుకున్నటువంటి ఆజ్ఞల్ని మేము పాటించలేని వారమయ్యాం. ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన ప్రతి మాట మనం అనుసరించాలండి. లోబడేవారు ఉండాలి, దాన్ని నెరవేర్చేవారు ఉండాలి. వింటున్నాము, చదువుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము కాదండి. జీవితంలో రోజు రోజుకి, నెల నెలకు, సంవత్సరానికి మనలో పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయము, క్రమము, మర్యాద, భయము, భక్తి, క్రీస్తు స్వారూప్యం కనబడాలండి. కనబడితేనే దేవుని రాజ్యంలో మనం వారసులం, కనబడితేనే దేవుడు ఒప్పుకుంటాడు. దేవుని సందుకు వచ్చిన మనల్ని మత్తయి సువార్తలో ఆయన అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. అంటే నీతి అంటే దేవుని వాక్యము, దేవుని వాక్య ప్రకారము గతంలో ఎలా జీవించారు భక్తులు, ఎలా త్యాగం చేశారు, ఎలాగ అర్థం చేసుకున్నారు, ఎలాగ దేవుడు తప్ప దేన్ని కోరుకోకుండా దేవుని కోసమే ప్రాణాలు ఎలా త్యాగం చేశారు.
నీతిగా ఎలా బ్రతికారు, అలా జీవించడానికి ప్రయత్నం చేసి అలా అర్థం చేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి మీరున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చుకుంటానన్నాడు ఆయన. నా నీతిని, నా రాజ్యాన్ని మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కనుక మనకంటే ముందు మన పితరులు ఎలా బ్రతికారో చూడాలి. మనం ఎలా త్యాగం చేశారో మనం చూడాలి, ఎలా ప్రార్థించారో మనం చూడాలి. ప్రియులారా, మీకు మాట చెప్తున్నానండి, మనకంటే ముందు బ్రతికినటువంటి మన ప్రవక్తలు దేవుని మాట విన్నారు. వాళ్ళు దేవుడు తన దూతల ద్వారా, తన కుమారుని ద్వారా మాట్లాడితే విన్నారు. తర్వాత కాలంలో కుమారుని ద్వారా మాట విన్నారు. కుమారుని ద్వారా మాట విన్నారు. ఇప్పుడు మన కాలంలో వాళ్ళు ఏమైతే విన్నారో, కుమారుని ద్వారా ఏమైతే విన్నారో, వాళ్ళు ఏమైతే రాశారో మనం చూచి నమ్మటమే. మనం ఎవరమండి? చూచి నమ్మటమే. చూచి నమ్మటమే. చూచి నమ్మేటువంటి మనము వారికంటే గొప్పగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చిన కాలాన్ని, మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, కొద్ది కాలాన్ని మీరు యథార్థవంతులుగా జీవించకపోతే, నమ్మకస్తులుగా జీవించకపోతే మీరేమి సాధించలేరని చెప్తున్నాడు. ప్రియులారా, ఇది అర్థం చేసుకున్న నెహెమీయా గారు చాలా చక్కగా ప్రార్థన చేశాడండి. దేవుని పొగిడాడు, పాపం ఒప్పుకున్నాడు. తర్వాత అంటున్నాడు 9వ వచనంలో అయితే నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును గూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివే అంటున్నాడు. అంటే మరలా దేవుని వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మేము లోబడితే, మా విధేయతను మానుకుంటే, మా పాపను ఒప్పుకుంటే, మేము మా పాపను విడిచిపెడితే, మా అక్రమాల్ని, మా విధేయతను విడిచిపెడితే మరలా నిబంధన స్థిరపరుస్తానన్నావు కదా నాయన అని మరలా విధేయతతో, ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో అడుగుతున్నాడు. ప్రియులారా, ఈనాడు ఇక్కడికి చేరినటువంటి మనమందరం కూడా మన కుటుంబాల గురించి ఇదే ప్రార్థన చేయాలి, మన జీవితాల గురించి ఇదే ప్రార్థన చేయాలి, మన పిల్లల గురించి ఇదే ప్రార్థన చేయాలి, మన భవిష్యత్తు గురించి ఇదే ప్రార్థన చేయాలి, మన కుటుంబాన్ని గురించి కూడా ఇదే ప్రార్థన చేయాలి. ప్రియులారా, మరి ముఖ్యంగా సంఘములోకి చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదే ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, నా సంఘంలో ఎవరైనా విధేయులుంటే నేను వారిని బట్టి మమ్మల్ని క్షమించమని వారి తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. సమూయేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు పక్షముగా దేవునికి దయ కలిగేలాగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన కరుణ చూపించేవాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన ప్రేమ చూపించేవాడు. ఎవరైతే విధేయతగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే ప్రాధేయపడి అడుగుతారో, ఎవరైతే కన్నీరు కార్చి తమ మనసులు, తమ హృదయాలు దేవుడికి అప్పగించుకుంటారో వారి ప్రార్థన విని దేవుడు గొప్ప సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మనం చూసాం, ఎన్నో విషయాలు మనం వింటున్నాం, ఎన్నో విషయాలు మనం చదువుకున్నాం, ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. మన జీవితంలో అది రావాలి, పొందాలంటే నెహెమీయా గారు మాట్లాడినట్టుగా, నెహెమీయా గారు ప్రార్థించినట్టుగా, నెహెమీయా గారు తగ్గించుకున్నట్లుగా, నెహెమీయా గారు ఒప్పుకున్నట్టుగా, నెహెమీయా గారు మరలా తిరిగి ప్రాధేయపడినట్లుగా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతిఫలాన్ని పొందుకుంటాం.